ఈ 7 నెలల్లోనే ఈ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందా అంటే 1,00,000 కోట్లు అప్పు చేసింది. 1,00,000 కోట్లు ఏం చేశారా అంటే ప్రశ్నార్థకం. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? లేదు. రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? లేదు. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? లేదు. ఉద్యోగులకు డిఏ ఇచ్చారా? లేదు. ఐఆర్ ప్రకటించారా? లేదు. అమ్మఒడి ఇచ్చారా? లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? లేదు. మరి 1,00,000 కోట్లు ఏమైపోయినాయి? 1,00,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఈరోజు అమరావతి రియల్ ఎస్టేట్ కి 50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదేదో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది ప్రజలకి ఖర్చు పెట్టి ఈ విద్యుత్ భారాన్ని తగ్గించవచ్చు కదా. ఈరోజు ఏదైతే మీ మీటింగుల్లో ఒక ప్లేట్ మీల్ కాస్ట్ 3,200 రూపాయలు, మీరు పెట్టే ఆ ఖర్చు ప్రజల కోసం వెచ్చించవచ్చు కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ స్పెషల్ ఫ్లైట్ లో తిరిగేటువంటి పరిస్థితి ఉంది. అలా ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బులేదో పేద ప్రజల కోసం వినియోగించవచ్చు కదా. ఈరోజు ఇంత భారాన్ని 15,500 కోట్ల భారాన్ని ప్రజలపై మోపి ఈరోజు ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ పబ్బం గడుపుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ప్రతి నెల ఏదో ఒక డైవర్షన్, ప్రతి నెల ఏదో ఒక డైవర్షన్. మీరేం చేస్తున్నారు? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నారా లేదా అన్న దాని మీద సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు లేరు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు స్పందించాలి, మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మీరే గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపుని మేము ఒప్పుకోము, ఖచ్చితంగా ఖండిస్తున్నాము, ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అన్నారు. మరి ఈ రోజు ప్రజల మీద 15,500 కోట్ల భారాన్ని ప్రభుత్వం వేస్తే నిమ్మకి నీరు ఎత్తినట్టు మీరు ఎందుకున్నారు? అంటే ప్రభుత్వంలో చేరితే మర్చిపోతారా? ప్రజల వైపు మీరు నిలబడరా? ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు ప్రజల మీద వేసినటువంటి భారం ఉందో 15,500 కోట్ల భారాన్ని, విద్యుత్ ఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్